ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి మిమ్మల్ని గెలిపించడానికి కేసీఆర్ మోడీ దగ్గర మతి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు చేసే ఆరోపణ తప్ప దీన్ని గెలిపించాలని ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో? ఉంటుందండి. ఎందుకుంటుందండి? మేము మల్కాజ్గిరి అనేది సీఎం సొంత నియోజకవర్గం. ప్రస్తుతానికి సీఎం గారి సొంత ఇలాకానా ఇదేమన్నా? తన జాగీరా ఇదేమన్నా? కవితను ముందు ఈడీ అరెస్ట్ చేసింది, ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. చట్టబద్ధంగా లేనప్పుడు తప్పకుండా చట్టం తన పని చేసుకోపోతుంది. అంత అభివృద్ధి జరిగితే మరి ఎందుకు బీజేపీ ఇంకా రాముణ్ణి, రామాలయాన్ని అడ్డు పెట్టుకొని? తప్పు. రేవంత్ మా మిత్రుడే, పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పి మీరు కూడా అట్లా ఆయన వచ్చే అవకాశం ఉంటే ఆహ్వానిస్తారా? తెలియదు నాకు. నేను గట్లాడదాన్ని కామెంట్ చేయను. బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాజేందర్ గారు, మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి మిమ్మల్ని గెలిపించడానికి కేసీఆర్ మోడీ దగ్గర సుపారీ తీసుకున్నారు. మీరు కూడా కేసీఆర్ సహకారంతో గెలవడానికి ప్లాన్ చేస్తున్నారనేది తాజా ఆరోపణ. మీ సమాధానం ఏంటి? అంటే మతి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు చేసే ఆరోపణ తప్ప ఇది సుఫారీ ఏంది, దీన్ని గెలిపించాలని ప్రాధేయపడేంది, వాళ్ళు నన్ను గెలిపించలేంది ఉంటుందా అన్నిట్లో ఎక్కడైనా? ఎవరికి వాళ్ళుగా బరిగీసి కొట్టాడేటువంటి ఈ ఎన్నికల్లో ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు మంచివి కాదు. మీరు ఒక్కలే కాదు, మీతో పాటు మరో 4 బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి కూడా కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని చెప్పేసి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే సమాజం కూడా యాక్సెప్టెన్స్ రావాలి తప్ప, ప్రజలు ఆమోదించాలి తప్ప అసహించుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ మాటలు చూసి. అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందనేది అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ కాంగ్రెస్ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు తప్ప మోడీ కానీ ఇతర బీజేపీ నాయకుల మీద ఎట్లాంటి ఆరోపణలు చేయట్లేదు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. శాసనసభ ఎన్నికలలో అది వర్కౌట్ అయింది వాళ్ళకి. సోషల్ మీడియా కావచ్చు విపరీతం దాడి చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి నమ్మించడంలో కొంత సఫలం కావచ్చు, తద్వారా లబ్ధి పొందొచ్చు. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నిక సందర్భంలో మేము కూడా అలర్ట్గా ఉన్నాము. 2-3 నెలల నుంచి పనిచేస్తున్నాం గ్రౌండ్లో. ఎక్కడ ఆ భావన లేదు. ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో? ఎట్లుంటుందండి? ఎందుకుంటుందండి? మేము బాధ్యతతో చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మెల్లమెల్లగా కనుమరుగైపోతున్న పార్టీ. భారతీయ జనతా పార్టీ రేపు ప్రజలకు నాయకత్వం వహించేటువంటి స్థాయికి వచ్చేటువంటి పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగానే కనుమరుగవుతున్న పార్టీ కాబట్టి ఇలా మాకేం అండర్స్టాండింగ్ ఉంటుంది? మేముగా మా సొంత కాళ్ళ మీద మా పార్టీని గెలిపించుకునేటువంటి సత్తా, శక్తి ఇవాళ మాకుంది. ఈటెల రాజేందర్ నాన్ లోకల్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి. షామీర్పేటలో ఆయనకు ఇల్లున్నా కూడా ఆయన కార్యక్షేత్రం అంతా కూడా గత 3 దశాబ్దాలుగా కరీంనగర్ జిల్లానే. మీకు సమాధానం ఏంటి? ఈ ప్రచారం జరుగుతోంది బయట. ఈటెల రాజేందర్ అంటానికి ఇంకా గట్లాంటి చిన్నగా మాట్లాడేటోళ్ళు కురుస మనసులు మాట్లాడుతుంది తప్ప నాకు లోకల్టీ ఏంటండి? నేను ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఆలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి పరిగి వరకు ఏ జిల్లాకు పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా ఒక 5 నిమిషాలు ఆగితే 50 మంది నాతో ఫోటో దిగి. మీరు ఎప్పుడు ఇక్కడ పని చేయలేదు కదా, మీకు ఇక్కడ పరిచయాలు కానీ మిమ్మల్ని ఓన్ చేసుకుంటారా ఈ ప్రజలు? అసలు నేను ఒక్క దగ్గర కాదండి, యావత్ తెలంగాణ పనిచేసాను. నేను మంత్రిగా ఉంటే ఒక కాన్స్టిట్యూన్సీకి పనిచేస్తారా చంద్రబాబు గారు? ఆరోగ్య మంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన, దానికంటే ముందు నేను పార్టీ ఫ్లోరిడ్గా పనిచేసిన. పార్టీ ఫ్లోరిడ్గా పనిచేయడం అంటే యావత్ తెలంగాణ ప్రజానీకం యొక్క సమస్యలన్నీ పరిష్కారంలో నా పాత్ర ఉంటుంది కదా. ఈ మధ్య బయట కొన్ని పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈటెల రాజేందర్ని గెలిపిస్తే ఆయన కలవాలంటే 166 కిలోమీటర్ల దూరం పోవాలి. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే 59 కిలోమీటర్ల దూరం పోవాలి. బీఆర్ఎస్ నాయకుడు గెలిస్తే మాత్రమే స్థానికంగా అందుబాటులో ఉంటాడని బయట పోస్టర్లు వెలుస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అందుకనే వాళ్ళకి రేపు తెలుస్తుంది. అంటే సత్తా లేదు, ప్రజాదరణ లేదు, ఆయనకు చరిత్ర లేదు, ప్రజలు తెలియదు, ప్రజాస్వామ్యం గురించి తెలియదు. అందుకని అట్లాంటి పిచ్చి పోస్టర్లు వేసుకొని చేసుకుంటాడు. ఇంకా ప్రజలు దాన్ని చూసి నవ్వుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడ ఇప్పుడు కాదు, 92 అంటే దాదాపుగా అవి 8 సంవత్సరాలు, 32 సంవత్సరాలుగా నేను అల్వాల్లో ఈ ప్రాంతంలో ఉంటున్నాను. నేను అలియాబాద్లో ఇక్కడ ఉంటున్నాను. నేను నా దగ్గరికి యావత్ తెలంగాణ ప్రజానీకం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు వచ్చిపోయి ఉంటారు. నన్ను పట్టుకొని మీరు 169 కిలోమీటర్ల పిచ్చి మాటలు
అందుకని రాజకీయ జ్ఞానం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. లేదు పాపం ఆయన, నేను దాన్ని చూసి జాలిపడుతున్నాడు. ఒకటి ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈటెల రాజేందర్కు స్థానిక బీజేపీ నాయకుల నుంచి సపోర్ట్ లేదు. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడ్డ మురళీధర్రావు కావచ్చు, చాడ సురేష్ రెడ్డి కావచ్చు, పన్నాల హరీష్ కావచ్చు, వీళ్ళెవరు మీతో ప్రచారంలో లేరనేది బాగా బయట వాదన ఉంది. అసలు ఈ ఇష్యూ టికెట్ అందరూ ఆశించడం తప్పు కాదు. ఆశించిన తర్వాత ఎవరికో ఒకరికైతే టికెట్ ఇస్తాం కదా. మురళీధరరావు గారున్నా, నేనున్నా, ఇంకెవరు ఆ స్థానంలో ఉన్నా హైకమాండ్ ఒకరికే టికెట్ ఇస్తాయి కదా. ఇచ్చినప్పుడు నాకు తెలిసి అందరూ ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నికలు గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పరోక్షంగా ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప ఎవరు ఈయనకు పని చేయొద్దు అని చెప్పు. కానీ ఈ నాయకులు ఎవరు మీతో ప్రచారంలో పాల్గొనడానికి కారణం ఏంటి? వస్తుండ్రు, అక్కడక్కడ సురేష్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు, హరీష్ రెడ్డి గారు ఏమో రిజైన్ చేసిండ్రు, మురళీధరరావు గారు ఏమో నేషనల్ లీడర్ కాబట్టి వారికి వివిధ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారు పని చేసుకుంటుంది తప్ప అట్లాంటిది ఎక్కర్లేదు. అందరు పనిచేస్తున్నారు. రామచంద్రరావు గారు ఆశించిండు అట్లాంటి, మనం మల్క కొమ్రే గారు ఆశించిండ్రు, వారి లెవెల్లో వారు పనిచేస్తున్నారు. ఎవ్వరు పని చేయకుండా ఒక్క హరీష్ రెడ్డి గారు మాత్రం రాజీనామా చేసిండ్రు. మురళీధరరావు గారు జాతీయ నాయకులు కాబట్టి వారి బిజీలో వారు ఉన్నారు. మిగతా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అంటే స్థానిక నాయకులు మీకు కోఆపరేట్ చేయకపోవడం వల్ల మీరు హుజురాబాద్ నుంచి కార్యకర్తలను తెచ్చుకొని ప్రచారం చేస్తున్నారనేది కూడా ప్రచారం ఉంది. ఇక పిచ్చోళ్ళు చేసే ప్రచారాన్ని నేను సమాధానం చెప్తాను. ఎందుకు వస్తారండి? మాకు అక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే అక్కడే ఉన్నది అక్కడ. ఎప్పుడన్నా వస్తే జనరల్గా హైదరాబాద్కు పని మీద వస్తూ ఉంటారు, దవాఖాన్ల పని మీద కావచ్చు, ఇతరత పని మీద కావచ్చు. పని మీద వచ్చినప్పుడు కలిసిపోతుండొచ్చు, కానీ ఇవాళ ఇక్కడ లేకపోతే నా కార్యకర్తలు లేరంట అండి, వీళ్ళకు లేరు. నాకు ప్రతి ఊర్లో 100 మంది అభిమానులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి, 100 మంది. రాజేంద్రన్న నిన్ను గెలిపించుకోవాలి, ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళు కావచ్చు. ఇలా అనేక సందర్భాల్లో వాళ్ళ సమస్యల మీద నేను కొట్లాడినప్పుడు అటాచ్ అయినటువంటి వాళ్ళు ఇలా మా అంగన్వాడీ టీచర్లు ఎవరి కోసం చేస్తారండి? మా ఆశా వర్కర్లు, మా సెకండ్ ఏఎన్ఎంలు, మా గ్రామ కార్యదర్శులు, మా విఆర్ఓ. ఎందుకు మీ పార్టీ నాయకులు మొదటి నుంచి ఉన్న వాళ్ళు మీ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మీ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు? కూన శ్రీశైలం గౌడ్ కావచ్చు, శ్రీ గణేష్ కావచ్చు. ఎందుకు మీరు వాళ్ళతోటి పని చేయించుకోలేకపోతున్నారా? మీరు వాళ్ళతో కలిసి పని చేయలేకపోతున్నారా? అసలు ఎంత ఎలక్షన్లప్పుడు అన్ని నియోజకవర్గాలు కూడా ఇటోళ్ళు అటోళ్ళు ఇటు, అందులో ముఖ్యంగా ప్రలోభాల ప్రవాహాలు కొనసాగుతున్న ఈ రోజులలో ప్రలోభాలు, విపరీతమైన డబ్బులు ఆఫర్ చేయడం, లేకపోతే మీకు ఈ పని ఉన్నది, ఈ పని చేసి పెడతాం రాండి అని చెప్పడం, ఇట్లా రకరకాల ప్రలోభాలు. లేకపోతే అధికార పార్టీలో ఉంటే కొంచెం లాభం అవుతుందని భావన ఉండొచ్చు. కానీ మీ సొంత మనిషి, మీరు స్వయంగా నిలబెట్టిన పులిమామిడి రాజు కూడా మిమ్మల్ని వదిలేసిపోయాడు. ఇట్లా సొంత మనుషులు సంగారెడ్డిలో మీరే టికెట్ ఇప్పించారు కదా ఆయనకి. అని నేను అందరి గురించి చెప్తాను. నాట్ ఓన్లీ సంగారెడ్డి అండి, 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం వరకు చర్చ జరుగుతున్నప్పుడు ఇలాంటి అన్ని పులిమామిడి రాజు కావచ్చు, వాళ్ళు ఇంకొక XY కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎవరితో పర్మనెంట్గా ఉంటారనే భావన ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు శాశ్వతంగా ఈయన మనిషి ఈయనతోనే ఉంటాడనేది బట్టి తప్పుడు అభిప్రాయంతో ఉండరు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మాట మాట్లాడరు. ఇవాళ నాకు ఒక ఆయన గొప్పగా అటాచ్ అయి ఉంటాడు, రేపు దూరం అయిపోవచ్చు, రేపు దూరం ఉన్న మనిషి రేపు అటాచ్ అయి ఉండవచ్చు. అంతేగాని ఈయన మనిషి అట్లా ఉండదండి. కానీ మల్కాజ్గిరి అనేది సీఎం సొంత నియోజకవర్గం ప్రస్తుతానికి. ఆయన దాని మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. చాలామంది నాయకులు బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్లో చేరుతున్న సందర్భం కనిపిస్తుంది మనకి. ఏంటి ఇదంతా మీ గెలుపు మీద ఎఫెక్ట్ చూపించదా? అంటే ఒకటి, సీఎం గారి సొంత ఇలాకానా ఇదేమన్నా, తన జాగీరా ఇదేమన్నా? ఇది మల్కాగిరి ప్రజల జాగీరండి. వారు కొడంగల్ కూడా కాదు, వారు వేరే నియోజకవర్గం పోయి కొడంగల్లో పోటీ చేస్తారు. నేను తప్పు పట్టను, ఎందుకంటే ఆయన ఎక్స్పోజ్ లీడర్ కాబట్టి కొడంగల్ అయినా పోటీ చేయవచ్చు, మల్కాగిరిలో అయినా పోటీ చేయవచ్చు, రేపు ఇంకో జాగాలైనా పోటీ చేయొచ్చు. నేను దాని మీద అంత చిన్నగా మాట్లాడతాను. కానీ ఇవాళ మల్కాగిరిలో ఈటెల రాజేందర్ గారు ఎందుకు ఇక్కడ ఈటెల రాజేందర్ గారి నేటివిటీ ఏందని చెప్పి అడుగుతున్నారు చూసారా, దాని మీద ప్రజలు నవ్వుకుంటున్నారు. కానీ చాలామంది బీజేపీ నుంచి కూడా వెళ్ళి కాంగ్రెస్లో చేరుతున్నారు. దాదాపు ప్రతిరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్లో కండవాలు కప్పుకుంటున్న పరిస్థితి. తప్పండి, ఎక్కడ లేదు పెద్దగా. ఇద్దరు, ఒకటి కూన శ్రీశైలం గౌడ్ గారు, వారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండే, వారికి ఆ సంబంధం లేదు కాబట్టి వారికి ఏం అవసరం ఉందో వారు వెళ్ళిపోయారు తప్ప పెద్ద ఎక్కడ ఎవరు వెళ్ళిపోలే. మీరు మీ టీవీలు మీకు సెన్సేషనల్ న్యూస్ కావాలి కాబట్టి మీకు ఇట్లాంటివి వేయాలని చెప్పి కుతూహలం ఉంటుండొచ్చు, కానీ అదర్వైజ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పోయిన చరిత్ర ఎక్కడ లేదు పెద్దగా. మీ ప్రత్యర్థి హుజురాబాద్లో ప్రత్యర్థి కౌశిక్ రెడ్డి
అంటున్నాడు హుజురాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్తుందని. ఆయనకి ఏం సమాధానం చెప్తారు? ఎవరికి ఎక్కడికి వెళ్తుందో ఇలా కేసీఆర్ వెళ్తలేదు కదా. ఇలా అంత పెద్ద దేశంలో నేనే గొప్ప అని చెప్పబడే ఈ కేసీఆర్ ఇప్పుడు ముఖం చెల్తలేదు. ఫస్ట్ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇతరులు విమర్శించే ముందు సోయి ఉండాలి. మా స్థానం ఏంది, మా స్థాయి ఏంది, ఇప్పటి మా పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థం కావాలి. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు లోక్సభ ఎన్నికలు? 12 సీట్ల పైబడి వస్తాయి. కానీ నిన్నే ఒక సర్వే వచ్చింది, ఏబీపీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్కు 10 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, బీఆర్ఎస్కి 1, ఎంఐఎంకి 1 సీటు వస్తుందని వాళ్ళ సర్వేలో చెప్తున్నారు. అంటే మీరేంటి అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా? సర్వే సంస్థలకు అందనటువంటి అంతరంగం ప్రజలలో ఉంది. వచ్చే ఎన్నికల్లో మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే శాంతి, అభివృద్ధి, ఆత్మగౌరవం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు కాపాడబడుతున్నటువంటి భావన ఉంది. కాబట్టి అసలు ఇవన్నీ ఖమ్మం, మీరు ఎప్పుడు బీజేపీకి ఎవరు ఓటైనటువంటి ఖమ్మంలో కూడా ఈసారి బీజేపీ ఓటుతారు మహిళలు అంటున్నారంటే ఇలా బీజేపీ గెలవాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంటే అర్థం కావాలి వాళ్ళకి. అసలు ఒక తెలివని ఒక అండర్ కరెంట్, ఒక తెలివని అనేక రకాల శక్తులు ఇలా బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకులు నడ్డా కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎప్పుడు వచ్చినా కూడా మీ మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది, మీ దగ్గర మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకంటే మీకు ప్రాధాన్యత ఇస్తుంది. ఏం జరిగింది, ఏం చేస్తున్నారు మీరు? అంటే అట్లా తప్పండి, అందరి మీద ప్రేమ ఉంటుంది, అందరినీ ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరించి మీతో ప్రత్యేకంగా మాట్లాడుతుంటారు. అందరితో మాట్లాడతారు గట్లేమన్నా, అది మీ పర్సెప్షన్ కావచ్చు. కానీ మా నాయకులు అధినాయకత్వం అందరి పట్ల సమభావన, అందరూ బాగుపడాలని, అందరూ గెలవాలని, అందరూ ఎదగాలని కోరుకుంటారు మా పార్టీ. ప్రజల్లో ఉన్న అవగాహన మీకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నారనేది బహుశా ఇదే ఏమన్నా మీ పార్టీ రాష్ట్ర నాయకుల్లో మీ పట్ల ఏమన్నా ఈర్ష్య, ద్వేషం పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, ఏముందని చెప్పి ఈర్ష్య ఉంటుంది. మీకు నాయకత్వం అంతా ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలామంది నచ్చకపోవచ్చు కదా, అదంతా తప్పు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.